హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హంపీస్ వరల్డ్. వినాయక చవితి రోజున నేను స్వామివారి కోసం ఏమేమి మాలలు రెడీ చేసుకున్నానో ఈ వీడియోలో చూద్దాం. ఏలక్కాయలు తీసుకున్నాను, అది కొద్దిగా వాటర్లో నానబెట్టి తీసుకున్నాను. ఒక ఫ్యూ సెకండ్స్ నానబెడితే సరిపోతుంది, ఎందుకంటే సూది దిగాలి కదా, అందుకోసమని. గట్టిగా ఉంటే సూది దిగదు, దానికోసమని కొద్దిగా వాటర్లో నానబెట్టి తీసుకున్నాను. నేను కొన్ని పూసలు అయితే యాడ్ చేసుకున్నాను, జస్ట్ డెకరేటివ్ పర్పస్ కోసం అన్నట్లు. ఇంకా ఏలక్కాయలతో మాలని రెడీ చేసుకున్నాను. అలా సింపుల్గా నేను నా చేతితోని ఏలక్కాయలతో అలా స్వామివారికి వేయడానికి ఏలక్కాయల మాల రెడీ చేశాను. అలాగే తెల్ల జిల్లేడు పూలని అలాగే మొగ్గల్ని వేరు చేసుకుంటున్నాను. పూలు వచ్చేసి స్వామివారికి సమర్పించడానికి ఉంచాను, మొగ్గలు వచ్చేసి మాల చేస్తున్నాను. ఇది కూడా స్వామివారికి వేయడానికి. కొద్దిగా వెచ్చుకునేటట్టు ఉన్న మొగ్గలు ఒక మాల, మరీ మొగ్గలుగా ఉన్నది ఇంకొక మాలగా రెడీ చేశాను. అలాగొచ్చేసి స్వామివారికి సరిపడా 3 మాలలు రెడీ చేసుకున్నాను. చిన్న మొగ్గలు ఒక మాల, నార్మల్గా ఉంది ఇంకొకటి, వెచ్చుకునే పూలది ఒక మాలలాగా అలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా వీటితో ఈ మాలలు రెడీ చేశాను. అలాగే ఉండ్రాళ్ళు చేసుకొని ఉండ్రాళ్ళ మాల కూడా స్వామివారికి వేస్తాం కదా, దానికోసం నేను ఉండ్రాళ్ళ మాలను రెడీ చేస్తున్నాను. ఉండ్రాళ్ళ మాల కోసం మీరు 9 కానీ 11 కానీ ఆడ్ నెంబర్స్లో ఎలా అయినా ఉండ్రాళ్ళ మాల రెడీ చేయొచ్చు. నేను ఇందులో 11 ఉండ్రాళ్ళు చేసి రెడీ చేశాను. అలాగే స్వామివారి కోసం పూలమాల రెడీ చేశాను. స్వామివారికి ఎరుపువి తెలుపు వంటి పూలు అంటే చాలా ప్రీతికరం. దానికోసం నేను తెల్ల చామంతి, పచ్చ చామంతి, గులాబీ వేసి మాలను రెడీ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్.